మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు ఇక్కడ మనకేమని తెలియచేస్తున్నాడంటే, మాట వినాలని, ఆజ్ఞ గైకొనాలని మనకి తెలియచేస్తున్నాడు. ఏది శ్రేష్టమో మన జీవితంలో దానిని తెలియచేస్తున్నాడు. మన జీవితానికి శ్రేష్టమైంది ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొనడం, దేవుని మాట వినడం. అప్పుడు ఆయన మన యందు సంతోషించి మనల్ని దీవిస్తూ ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడకుండా తిరస్కరిస్తూ ఉంటారో, ఆయన మాట వినకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో, వారికి ఏమైందో మనం ఈ వాక్యంలో చూస్తాం. ఇక్కడ సౌలు రాజుగా ఉండినప్పుడు ఆయన అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, నీవు వారిని అందరినీ సంహరించు, చిన్నపిల్లలనేంటి, పెద్దవారినేంటి, స్త్రీలనేంటి, పురుషులనేంటి, వారి కలిగిన పశు సంపదనేంటి, సమస్తమును సంహరించు అని దేవుడు ఆజ్ఞ ఇస్తాడు సౌలు మహారాజుకి. కానీ ఆయన బలమైన వాటిని తెచ్చుకుంటాడు, బలమైన పశువులను, విలువైన వాటిని తెచ్చుకుంటాడు. వారు శపింపబడిన వారు, వారిది ఏమీ ముట్టుకోవద్దు అని కూడా దేవుడు గట్టిగా తెలియజేస్తాడు. కానీ సౌలు దేవుని మాటను తిరస్కరించారు, ఆజ్ఞను తిరస్కరించాడు, మాట వినలేదు. ఆయన మాట వింటే దేవుడు ఎంతగా హెచ్చిస్తూ ఉంటాడో వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఆయన మాట వినిన వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో వాక్యాల్లో చూస్తూ ఉంటాం మనం. ఆయన మాట వినిన యెహోషాపాతుని, హిజ్కియాను, దావీదు రాజును, అలాగే సొలొమోను మహారాజును, వీరందరినీ ఎంతగా ఆశీర్వదించాడో మన వాక్యాల్లో చూస్తున్నాం. ఈయనను కూడా గాడిదలను కాచుకునే వాడిని తీసుకొచ్చి దేవుని బిడ్డలకు రాజుగా చేశాడు. దేవుని బిడ్డలకు రాజుగా చేసి దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞలను గైకుంటూ తన ప్రజలను పాలించాలని దేవుని కోరిక. కానీ ఈ రాజు ఏం చేశాడంటే దేవుని మాటను వ్యతిరేకించాడు, చేయవద్దన్న పని చేశాడు. కనుక సొలొమోను మహారాజు ఈ మాట తెలియచేస్తున్నాడు సౌలు రాజుకి, పొట్టేళ్లను అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము, బలులను అర్పించట కంటే ఆజ్ఞను గైకుంట శ్రేష్టము అని తెలియచేస్తున్నాడు. మనము కూడా చేయవలసినవి చేయక చేయరానివి చేస్తూ ఉంటాం. ఆయన మాట వినకుండా మనము ఏవేవో కృతజ్ఞతార్పణలు చెల్లించేస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా మనము ఏదో ఒకటి కానుక సమర్పించి ఆయనను తృప్తిపరుద్దాం అనుకుంటాం. కానీ అది ఇష్టపడడు దేవుడు. వీటన్నిటికంటే ఆయన మాట వినాలని ఇష్టపడుతున్నాడు, ఆయన ఆజ్ఞను గైకొనాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. బలుల కంటే, కానుకల కంటే, నైవేద్యముల కంటే, వీటన్నిటికంటే ఆయన మాట వినటం ఆయనకి ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు కూడా పిల్లలు వారి మాట వింటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు. మాటని వినని వాడిని శపిస్తూ ఉంటారు. మన దేవుడు కూడా శపిస్తూ ఉంటాడు. ఈ సౌలు రాజును కూడా శపించాడు, నువ్వు రాజుగా పనికిరావని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఖండితంగా చెప్పాడు సమూయేలు ప్రవక్త. చెప్పినా గానీ మాట వినలేదు, ఆజ్ఞను గైకొనలేదు, దేవునికి విరోధమైన కార్యం చేశాడు, దేవుని చేత తిరస్కరించబడ్డాడు. మనం అలా చేయకుండా ఉందాము, దేవుని మాట విందాము, దేవుని ఆజ్ఞను గైకొందాము, దేవునికి లోబడదాము. ఆయన ఏం చెబుతున్నారో అది మనం విందాము, అది మన హృదయంలో దాచుకుందాము. ఆయన మాటలు విన్నవారు ఆశీర్వదింపబడిన విధముగా మనము కూడా విందాము, ఆశీర్వదింపబడదాము. దేవుని చేత త్రోసివేసిన వారికి
క్షమాపణ అనేది ఉండదు. కనుక ఆయన మాటలు విని ఆయన ప్రేమించిన వారు దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయనకు విరోధముగా జీవించిన వారిని ఎంతగానో త్రోసివేస్తాడు. అట్టి తిరస్కారం మనం పొందకుండా ఉందాము. దేవుని చేత తిరస్కరింపబడకుండా ఉందాము. దేవుని ప్రేమిద్దాము, దేవుని మాటలు విందాము, దేవుని ఆజ్ఞలను గైకొందాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలనైనా. మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు వందనాలు ప్రభువా. మీ ఆజ్ఞలను గైకొనడం, మీ మాటలు వినడం మా జీవితాల్లో ఎంతో శ్రేష్టమైనదని తెలియజేసిన దేవా, వించిన బిడ్డలకు కూడా ప్రభువా మీ ఆజ్ఞలు విని మీ మాటలను గైకొని ప్రభువా బహుగా ఆశీర్వదింపబడేవారుగా చేయండి నాయన. కుటుంబాల్లోనైనా మీ ఆజ్ఞలను గైకొనేవారుగా నాయన కుటుంబం అంతటిని మీరు సిద్ధపరచండి ప్రభువా. చిన్న బిడ్డలను కూడా మీ మాట వినేవారినిగా సిద్ధపరచండి ప్రభువా. వారు మీ చేత అభివృద్ధి పొందేవారినిగా వారిని మీరు సిద్ధపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.